అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు తెలుగు భాషా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, అన్ని భాషలందు తెలుగు లెస్స అంటారు. అలాంటిది ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మరి ఈ రోజున ఈ సందర్భంగా ఒక తెలుగు భాషా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా మీరేం చెప్తారు సార్? మొదట ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అసలు ఇలాంటి దినం ఒకటి ఉందని మా అందరికీ గుర్తు చేయడం అనేటువంటిది మంచి లక్షణం అని నేను చెప్తానమ్మా. అవును. ఎందుకంటే కన్నతల్లిని, మాతృభాషను, ఉన్న ఊరిని, నేలను మరిచిపోయిన వాళ్ళకు ఎలాంటి అభివృద్ధి ఉండదు. వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందినా కూడా వాళ్ళ మూలాలను వాళ్ళు మర్చిపోయినట్టే లెక్క. అవును. ఈరోజు రేపట్లోన తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఖండాంతరాలుగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడో మన తెలుగు ప్రభలు వెలుగుతున్నాయి. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రపంచ పటంలో అన్ని దేశాలను తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే తెలుగు ఎక్కడ ఉంది, తెలుగు ఎలా ఉంది అనుకునే వాళ్ళు సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే 1000 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్యం ఉన్నటువంటి తెలుగు భాష మనది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నటువంటి భాష మనది. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడినటువంటి భాష మనది. కాబట్టి అజంత భాష అంటే మన భాషకున్న విలక్షణమైన లక్షణం ఏంటంటే ప్రతి పదం అచ్చుతోనే ముగుస్తుంది, హల్లుతో ముగియదు. కాబట్టి దాన్ని అచ్చు అంతంగా ఉండే అజంత భాష అని అంటారు. ఎంతోమంది పెద్ద కవులు, పండితులు, కళాకారులు సుసంపన్నం చేసినటువంటి మన భాషను మనమే కించపరుచుకుంటున్నామా, మనమే నిర్లక్ష్యం చేస్తున్నామా, మనమే వద్దనుకుంటున్నామా? ఇవాళ ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకోవాల్సిన ఒక బాధాకరమైన సందర్భం మనకు కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు స్కూళ్ళల్లో కూడా ఏంటి అంటే చిన్నపిల్లలతో తెలుగు మాట్లాడితే పనిష్మెంట్, ఫైన్ పే చేయాలి, అట్లాంటివి చేస్తున్నారు. అదేనమ్మా. అందుకోసమే మీరు ఎలాగూ ఇంతకుముందు అన్నారు కాబట్టి తెలుగు భాషా పరిరక్షణ సమితి అని, తెలుగు భాషా పరిరక్షణ సమితి తరఫున మేమందరం కూడా చేయాలనుకుంటున్నటువంటి ఒక పెద్ద ఉద్యమం ఏంటంటే ప్రధానంగా చిన్న పిల్లల్లోన తెలుగు భాష పైన మమకారం వచ్చేలా చేయడం. ఎందుకంటే ఈరోజు ఒక 5 ఏళ్ల పిల్లవాడికి మనం తెలుగు భాష పైన మమకారం నేర్పించి ఆ భాషను అతను మర్చిపోకుండా చేయగలిగితే రానున్న 60 ఏళ్ల కాలం దాకా ఆ భాషకు అతను పరిరక్షకుడుగా మిగిలిపోతాడు. సో ఆ సదుద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, ఉన్నత పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, అన్ని చోట్ల కూడా తెలుగు భాషను జాగృతపరిచేటువంటి కార్యక్రమాలను ఇబ్బడి ముబ్బడిగా చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఇప్పటికే అక్కపల్లి అనేటువంటి ఒక గ్రామంలోన జడ్పీ పాఠశాలలోన, ప్రభుత్వ పాఠశాలలోన ఒక కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించాం. అక్కడ పిల్లలు వేమన పద్యాలు చెప్తూ ఉంటే, సుమతి శతకాలు చెప్తూ ఉంటే మాకందరికి అనిపించింది ఒకటే, ఏంటంటే ఇప్పుడు తెలుగు భాష కుంటుపడుతున్నది చిన్నపిల్లల వల్ల కాదు, పెద్దవాళ్ల వల్లే. ఒకటమ్మా, మన తరం ఎలాగో వెళ్ళిపోతుంది. మనం ఏం చేసినా చేయకపోయినా కాలం మాత్రం నడుస్తూనే ఉంటుంది. సో కొద్ది కాలానికి మనం ఈ లోకం నుంచి జారుకుంటాం. కానీ మనం ఏం మిగులుస్తున్నాం? అట్లీస్ట్ మన భాష గురించి మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకు? వాళ్లకు మన వారసత్వ సంపదగా ఆస్తులు ఇస్తున్నాం, అంతస్తులు ఇస్తున్నాం, పైగా మన సంస్కృతి ఇంత గొప్పదే అని అంటున్నాం, మన కులం ఇస్తున్నాం. కానీ మన భాషను మాత్రం మనం ఇస్తున్నామా? అరే ఇది మన భాషరా బాబు, దీన్ని నువ్వు కాపాడుకో, నువ్వు భాషను కాపాడితే భాష నిన్ను కాపాడుతుంది అని ఎందుకు మనం అనుకోవట్లేదు అన్నదే మాకు ప్రశ్నార్థకం. ఎందుకంటే భాషో రక్షతి రక్షిత, భాషను నువ్వు రక్షిస్తే నిన్ను భాష రక్షిస్తుంది. ఇప్పుడు మనకు భారతదేశంలోన రాష్ట్ర ఏర్పడిందంతా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు మనవి. తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, బెంగాలీలో బెంగాల్ మాట్లాడతారు, మహారాష్ట్రలో మరాఠా మాట్లాడతారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోన ఎంతమంది తెలుగు మాట్లాడుతున్నారు? పోనీ మాట్లాడే వాళ్ళు తెలుగు పైన ఎంత అభినివేశంతో ఉన్నారు? ఇప్పుడు వేమన చెప్పినటువంటి పద్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అవి మన పిల్లలకు కంటతా పట్టిస్తే రేపొద్దున పెద్దవాళ్ళు అయ్యాక, ఇప్పుడు వాటి విలువ తెలియదు, పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా గుర్తుంచుకోదగ్గ ఒక్కొక్క పద్యం వాళ్ళకు మనసులోనే మనం సంపద సృష్టించిన వాళ్ళం అవుతాం. సుమతి శతకం కావచ్చు,
లేదా వేమన శతకం కావచ్చు, మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు వాళ్ళందరూ కవిత్రయం వాళ్ళు ఎలా అనువదించారు. రాజమహేంద్రవరం, ఇప్పటి రాజమహేంద్రవరంలోన అప్పుడు రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషను ఎలా పెంచి పోషించాడు. శ్రీకృష్ణదేవరాయలు తన కొలువులోన అష్టదిగ్గజాల పేరిట దిగ్గజులైనటువంటి తెలుగు కవులను ఎలా పెంచి పోషించాడు. అప్పట్లో విజయనగరంలో అధికారిక భాషగా తెలుగు ఎలాంటి ప్రభలు వెదజల్లింది. శ్రీకృష్ణదేవరాయలని అడిగారు, నువ్వు తుళు వంశస్థుడివి, నీ భాష తెలుగు కాదు, ఎందుకయ్యా నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, ఎందుకు అందరినీ తెలుగులో మాట్లాడంటున్నావు అంటే కనుక ఆయన అదే చెప్తున్నాడు, దేశంపు తెలుగు, తెలుగు వల్ల ఉండనే తెలుగు కండ అంట. నేను తెలుగు వల్ల ఉండనయ్యా, తెలుగు ప్రాంతాన్ని నేను పరిపాలిస్తున్నాను. మళ్ళీ ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాడిగా ఆ ప్రాంత ప్రజల భాషను నేను వంట పట్టించుకోకపోతే ఇంకెవరు వంట పట్టించుకుంటారు. కాబట్టి ఆయన అదే అంటాడు, నేను తెలుగు వల్ల ఉండ, తెలుగు సామ్రాజ్యానికి అధిపతిని, తెలుగు వల్ల ఉండి, పైగా ఎల్ల నృపులు పొగడ ఎరుగవే భాష అని అందరూ కూడా పెద్ద పెద్ద పండితులు కూడా భాషను మెచ్చుకుంటున్నారు. ఎంత అద్భుతమైన భాష రాని. మరి వాళ్ళందరూ పొగుడుతున్నప్పుడు మనకు కాస్త అనిపించాలి కదా, అరే ఇదేదో బాగున్నట్టుంది ఈ భాష, మనం కూడా ఈ భాషతో ముందుకు తీసుకెళ్దామని. శ్రీకృష్ణదేవరాయలే అన్నారు, అలసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన, ముక్కు తిమ్మన ఇలాంటి పెద్ద పెద్ద కవులను పెంచి పోషించారు. మీరు అన్నట్లు అప్పట్లో తెలుగు భాషకి చాలా గౌరవం, ఒక ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆంగ్లంలో మాట్లాడితే పెద్దవాళ్ళు అంటే నేను అనేది ఏంటంటే పరభాషను నేర్చుకోవడం ఎప్పటికీ తప్పు కాదు. నిజమే, ఆంగ్ల భాష అంతర్జాతీయ అనుసంధాన భాష, ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ పరభాషను గౌరవించు, నీ భాషను ప్రేమించు. నీ భాషను ప్రేమించకుండా పరభాషను ప్రేమించుకుంటూ పరభాషను గౌరవిస్తూ అంతటితో ఆగకుండా నీ భాషను కించపరిచిన నాడు నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు, నీ ఇంటి వాళ్ళను నువ్వు కించపరుచుకున్నట్టు. మిమ్మల్ని అంటే మీకు కోపం వస్తుంది కదా, మళ్ళీ మీ భాషను అంటే మీకు ఎందుకు కోపం రావట్లేదు? రావాలి కదా. మీ భాషను అనడం మిమ్మల్ని అన్నట్టే లెక్క, అది మీ ఆత్మను కించపరిచినట్టే లెక్క. కాబట్టి తెలుగు భాష ఉన్నతికి ఖచ్చితంగా అంటే అసలు ఇలాంటి మాట మాట్లాడాల్సిన సందర్భం వస్తుందని మనం అందరం బాధపడాలి. తెలుగు భాషను మనం ఉద్ధరించడం ఏంటి, అందరూ ఉద్ధరించేశారు. వాళ్ళు శాశ్వతమైనటువంటి రహదారులు పరిచిపోయారు, కనీసం దాంట్లో నడవడానికి కూడా మనం ఇష్టపడట్లేదంటే ఇది నిజంగా ఉన్న దౌర్భాగ్యమే కదమ్మా. అందుకోసమే తెలుగు భాష అందచందాలు మీరు రోజు మననం చేసుకుంటుండండి. రోజుకు ఒక పద్యం నేర్పియండి పిల్లలకు, వాళ్ళకు గుర్తుండిపోతుంది. చిన్న పద్యాలే, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వీరు, పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య, విశ్వదాభిరాముని నిరవేమ, అనగ అనగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధనముల పనులు సమకూరు ధరలో అంటే నీకు పట్టదు, కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఎందుకు నీకు పడుతుంది, వెంటనే ఎందుకు అర్థమవుతుంది? కాబట్టి ఈ ఆవేశం కాదు, కానీ ఆలోచనతోన అందరూ కూడా తెలుగు భాషను ప్రేమించడం నేర్చుకోండి. గౌరవించొద్దు, ప్రేమించు. అందరికీ తెలుగు భాషను పంచండి, ప్రేమించండి, జగతిలో అందరినీ మించండి. ఇది ఇవాళ నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నటువంటి ఒక అంశం. చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీరు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో తెలుగు భాష పరిరక్షణ సమితి, దానివల్ల చాలా మందిలో ఒక అవగాహన రావాలి, తెలుగు భాష కోసం తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.